ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. ఈరోజు చాలా విశిష్టమైన పండుగ, చాలా పెద్ద పండుగ. ఈ దినం ఎంతో మనకు సంతోషదాయకమైనటువంటి పండుగ. యేసుక్రీస్తు సమాధి నుండి 3వ దినమున తిరిగి లేచిన రోజు ఈ 3వ రోజు. ఈ పునరుద్ధానము అంటారు దీన్ని. యేసుక్రీస్తు లేపబడిన రోజుని పునరుద్ధానము అంటారు. ఇది క్రైస్తవ చరిత్రకు వెన్నుముక. పాలస్తీనా దేశంలో యేసుక్రీస్తు సమాధి ఖాళీగా నేటికి ఉంది. మీరు గనక వెళితే, మక్కా వెళితే మహమ్మద్ గారి సమాధితో ఉన్నది. నెపోలియన్ చక్రవర్తి ఫ్రాన్స్ దేశం వెళితే ఆయన సమాధి కనబడుతుంది. ఇలా ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎందరో చనిపోయారు. ఈరోజు వారి సమాధులు అక్కడ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ఒక్కడిది మాత్రమే సమాధి ఖాళీగా ఉంది. అంటే ఆయన అందులో లేడు. 3వ దినాన తిరిగి లేచాడు. అది గొప్ప విషయం. యేసుక్రీస్తు పుట్టారు, అలాగే చాలామంది పుట్టారు. యేసుక్రీస్తు చనిపోయారు, అందరూ చనిపోతారు. యేసుక్రీస్తు లేచారు, ఎవ్వరూ లేపబడలేదు. కనుక యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఇదే పునరుద్ధానానికి నిదర్శనము. ఈ ఖాళీ సమాధిలో మరణాన్ని బందీగా చేశాడు యేసుక్రీస్తు ప్రభు. మరణం యొక్క కోరలన్నీ విరగొట్టి బయటకు వచ్చాడు. క్రైస్తవులు పునరుద్ధాన పండుగను భక్తిభావాలతో ఆచరిస్తూ ఉంటారు. ఈ పునరుద్ధాన దినము సర్వమానవాళికి ఒక గొప్ప పర్వదినం. యేసు మృత్యువును జయించి తిరిగి లేచిన మరుపురాని, మరువలేని దినము. సాతానును యేసు జయించిన దినం ఈరోజు. పునరుద్ధానము అంటే తిరిగి లేచుట అని అర్థం. ఇంగ్లీష్లో దీనిని ఈస్టర్ అని పిలుస్తారు. ఈస్టర్ అని ఈ పండుగ ప్రపంచంలోనే పెద్ద పండుగ. కారణం, ప్రపంచంలో ఉన్న అధిక సంఖ్యాకులైన క్రైస్తవులు ఆచరించే ఈ పునరుద్ధాన పండుగ లోకంలో మహానుభావులు ఎందరో మరణించారు. వారి సమాధులు మన మధ్య ఉన్నవి, వారి ఎముకలు అందులో ఉన్నవి. అయితే మరణించిన వారిలో ఖాళీ సమాధి యేసు ప్రభుదే. ఇదే పునరుద్ధానానికి నిదర్శనం కదా. కనుక అందరూ వెళ్ళి చూసి వస్తున్నారు ఇజ్రాయేల్ దేశం ఈరోజు ఖాళీ సమాధిని. యేసుక్రీస్తే గనక లేపబడకపోతే ఈ రోజున క్రైస్తవులు కానీ, యూదులు కానీ అనేకులు కోట్ల రూపాయలు పెట్టి యేసయ్య సమాధి కట్టేవాళ్ళు. కానీ యేసయ్య సమాధిలో లేడు. ఆయన ముందుగానే చెప్పాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3వ దినాన్ని తిరిగి లేపుతాను అని. తెలియక ఆనాటి యూదులు దేవాలయం గురించి మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ యేసయ్య మాట్లాడింది తన దేహము గురించి. శుక్రవారం నాడు పడగొట్టారు. ఆదివారం ఉదయం కల్లా ఆయన లేచి తనేంటో కనబరుచుకున్నాడు. పునరుద్ధానమే లేకపోతే యేసుక్రీస్తు మరణించింది కూడా వ్యర్థమైపోయేది. శుక్రవారం పునరుద్ధానుడై లేచిన యేసు ప్రభు మానవాళ్ళందరికీ కూడా కనబడి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలియచేశారు. ఈ ఉదయకాలమందు ఈస్టర్ పండగను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దేవుని ప్రజలారా, ఈ క్రైస్తవ్యానికి ఇరుసు వంటిది, ప్రాముఖ్యమైనది ఈ పునరుద్ధానం. యేసయ్యే లేపబడకపోతే నువ్వు ఆదివారం ఆరాధనకు వెళ్ళటం వ్యర్థమైపోయేది. నువ్వు బాప్టిజం పొందటం వ్యర్థమైపోయేది. నీ ఉపవాసాలు, ఉపవాస ప్రార్థనలు, ఉపవాస కూడికలు వ్యర్థమైపోయాయి. నీవిచ్చే కానుకలన్నీ వ్యర్థమైపోయాయి. కానీ ఈ రోజున యేసయ్య లేపబడ్డాడు గనక ఈ రోజున మనం చేస్తున్న ప్రతి దానికి విలువ ఉంది. కనుక మీరందరూ కూడా ఈ దినం భక్తి శ్రద్ధలతో ఈస్టర్ యొక్క ప్రాముఖ్యతను, ప్రపంచంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ లేపబడిన వాడు ఒక్కడే యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆయన పునరుద్ధానుడయ్యాడు గనక ఆయన నిజమైనటువంటి దేవుడు. అందరూ కూడా ఈ ఈస్టర్ యొక్క
సంతోషాన్ని, ఆనందాన్ని మీ హృదయాలలో, మీ కుటుంబంలో పొందుకోమని మనవి చేస్తూ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రార్థించుకుందాము. సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఈస్టర్, ఈ పునరుద్ధాన పండుగను బట్టి మీకు వందనాలు. లోకములో ఎందరో చనిపోయారు, అందరూ సమాధుల్లో ఉన్నారు, వారి ఎముకలు సమాధుల్లో ఉన్నాయి. కానీ మీ ఒక్కరి సమాధే ఖాళీగా ఉన్నది. దేవదూతలు చెప్పారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని. నిజంగా నాయన, మీరు ముందే చెప్పారు, నేను లేస్తానని. చెప్పిన ప్రకారంగానే లేపబడ్డారు. మీ గొప్ప నామమును బట్టి మీకు వందనాలు. అందుకే మీరు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. శుక్రవారం మరణించారు, శనివారం సమాధిలో ఉన్నారు, ఆదివారం ఉదయమున లేపబడ్డారు. ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరూ మీ అందు ఇంకా విశ్వాసం ఇచ్చి మీరు చెప్పిన మాటలన్నీ కూడా ఈ లోకంలో నెరవేర్చారు. అందును బట్టి మీకు వందనాలు. మరలా మీరు రాబోతున్నారని చెప్పారు, అది ఒక్కటే నెరవేరవలసి ఉన్నది కనుక దాని కొరకు అందరినీ కూడా సిద్ధపరిచి ఆయుధపరిచి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది నీటి బాప్టిజం పొంది అందరూ సంఘ సభ్యులుగా ఉండాలి. ఇంకెందరైతే రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళందరూ రక్షణ పొందిన వారుగాను, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు వారి విశ్వాసాన్ని, వారి ఆత్మీయతను కాపాడుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో కూడా నిండుగా మెండుగా చిన్నలని, పెద్దలని, వృద్ధుల్ని అందరినీ దీవించి సమాధానంతో నింపమని ఈరోజు పెళ్లి రోజులుగా, పుట్టినరోజులుగా, బాప్టిజం పొందిన రోజులుగా చేసుకుంటున్న బిడ్డలను కూడా దీర్ఘాయుష్వంతులుగా చేసి మీ మహిమార్థంగా జీవించే కృపదయ చేసి ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ఆరాధనలన్నిటిలో ప్రభువా మీ నామానికి మహిమకరముగా, ప్రజలకు దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు.